చలికాలంలో హార్ట్ అటాక్స్ రాకుండా మరియు హార్ట్ పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే ఇంతకు ముందున్న చలికాలం కంటే ఇప్పుడున్న చలికాలం చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఫుడ్స్ని తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ అంటే మనం ఎలాంటి రోగాలకు గురైనా దాన్ని తట్టుకునే శక్తి ఉంటే దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటాం. వీటి కోసం మనం ఎక్కువగా వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. వాటిలో ఎక్కువగా పపాయ, లెమన్, ఆరెంజెస్, ఆరెల్స్ కివి, డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ కొన్ని రకాల బెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి రోగాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఈ చలిని తట్టుకోవాలి అంటే మనం ఎక్కువగా వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎక్కువగా వేడి నీళ్ళు తీసుకోండి అండ్ వేడి వాతావరణంలో ఉండడం కూడా చాలా మంచిది. వేడివేడిగా తినండి అంటే ఏదో బజ్జీలు, పూరీలు ఇలాంటివి తినడం వల్ల హార్ట్ పేషెంట్స్కి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వీటి వల్ల వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ వింటర్లో హార్ట్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో ఎక్కువగా ఉడకబెట్టిన పల్లీలు, నూనెలో వేయించిన బజ్జీలు, పూరీలు, పునుగులు ఇలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. వింటర్లో హార్ట్ పేషెంట్స్ అయితే ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అండ్ నాన్ వెజ్ విషయానికి అయితే మొత్తానికి మటన్ అవాయిడ్ చేయాలి అండ్ ఎక్కువ చికెన్, చేపలు, గుడ్లు తినాలి. అండ్ డ్రై ఫ్రూట్స్లో అయితే లైక్ వాల్నట్స్, అవిసె గింజలు అండ్ డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, ఆల్మండ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వీటిలో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఎక్కువగా వాకింగ్ చేయండి. వేగంగా లైక్ బ్రిస్క్ వాకింగ్ అంటారు దాన్ని, అది ఎక్కువగా చేయండి. అండ్ యోగా కానీ ఏదైనా సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచి హార్ట్ అనేది హెల్తీగా ఉంటుంది.